నమస్తే, వెల్కమ్ టు RP7 TV న్యూస్. వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీఎస్పీ పార్టీల అభ్యర్థులు 5గురు అసెంబ్లీ బరిలో ఉండగా 8 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థి ఒకరికి గ్లాస్ గుర్తు కేటాయించారు. ఏదైనా పార్టీ సింబల్ ఉన్నప్పుడు 13 నియమావళి అనుసరించి కనీసం 5% అభ్యర్థులు పోటీలో ఉండాలి. అలా పార్టీ తరపున అభ్యర్థులు పోటీ లేనప్పుడు ఆ పార్టీ సింబల్ వేరే వాళ్ళకి కేటాయించవచ్చని, అందుకే స్వతంత్ర అభ్యర్థికి కేటాయించామని ఆర్ఓ వెంకటేశ్వర్లు తెలిపారు. జగ్గైపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మొత్తం 23 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అందులో 9 నామినేషన్స్ రిజెక్ట్ కాబడినాయి. మిగిలినటువంటి 14 నామినేషన్స్లో ఒక అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడం జరిగింది ఈ రోజు 3 గంటల లోపల. మిగతా 13 మంది అభ్యర్థులు పోటీలో నిలబడడం జరిగింది. అందులో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు సంబంధించి 4 అభ్యర్థులు, రిజిస్టర్ కాపాడినటువంటి పార్టీకి సంబంధించి 1 అభ్యర్థి, ఇంకా రిమైనింగ్ ఉండేటటువంటి 8 మంది స్వతంత్ర అభ్యర్థులు కంటెస్టింగ్లో ఉన్నారు. సో అయితే రిజిస్టర్డ్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు వారి గుర్తులు వారికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా రిజిస్టర్ కాబడి గుర్తింపు లేని పార్టీ అభ్యర్థికి తెలుగు రాజ్యాధికార సమితి పార్టీకి సంబంధించి అలాట్ చేసినటువంటి రబ్బర్ స్టాంప్ గుర్తుని వాళ్ళకి కేటాయించడం జరిగింది. మిగతా 8 మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి వాళ్ళు కోరుకున్నటువంటి గుర్తుల్లో చూసినట్లయితే సో సేమ్ గుర్తుని కోరుకున్నటువంటి అభ్యర్థులు 6 మంది రింగు రోడ్ రోల్ని కోరుకున్నారు. ఆ 6 మందికిలో 2కి మాత్రమే డ్రా ఆఫ్ లాటరీ ద్వారా 1-2 ఇవ్వడం జరిగింది. మిగతా 4కి కూడా సో ఏదైతే సీక్వెన్స్ ఉందో దాని ఆర్డర్ ప్రకారం వాళ్ళకి సంబంధిత గుర్తులు కేటాయించడం జరిగింది. అయితే నెక్స్ట్ ఇంకా 3 అభ్యర్థులు గ్లాస్ టంబ్లర్ ఫస్ట్ ఆప్షన్గా కోరుకోవడం జరిగింది. దాంట్లో 3 అభ్యర్థులు డ్రా ఆఫ్ లాట్ తీసిన తర్వాత బేరోతుల ప్రకాశరావు అనే అభ్యర్థి విన్ అయిన కారణంగా అతనికి గ్లాస్ టంబ్లర్ని మేము ఇవ్వడం జరిగింది. గ్లాస్ టంబ్లర్ ఈజ్ ఫ్రీ సింబల్. సో ఎక్కడైనా మాకు జనసేన అభ్యర్థి కంటెస్టింగ్లో లేడు కాబట్టి అది ఫ్రీ సింబల్ లిస్ట్లో కోరుకున్న అభ్యర్థికి ఇవ్వచ్చు.